శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేమిలా, మరి మీరెలా? వర్షాలు తగ్గినాయి, మొక్కలకి ఇప్పుడిప్పుడే కొంచెం ఎండొచ్చి ఊపిరి వస్తుంది. బీర ఎదగాలి, పందిరికి పాకాలి, కాయలు కాయాలి. అసలే మా బావగాడితో పందెం ఒకటి వేసా. ఇవే మరి గట్టి తీయాలి కదా. చూడండి, అంటే మట్టి ఇంకా పొద్దున ఆరలేదు, దిగబడిపోతుంది, స్కూల్ పడిపోతాయి. కొంచెం అవును, చీమలు అబ్బా పదికేనేమో అంతే. ఇప్పుడు పని ఆపేయాలి. మంది వేస్తాం, తెచ్చి వేస్తాం. శీతాకాలం ఇలా ఎండలో కొంతసేపు పనిచేస్తూ ఉంటే ఆ సూర్యుడి కిరణాలు వెచ్చవెచ్చగా, గాలి చల్లచల్లగా భలే ఉంటుంది. గార్డెన్ వర్క్ చేయడం కొద్దిసేపు ఎత్తి మాడే వరకు చేయడమే. ఒక గంట సమ్మర్లో ఎలాగో సమ్మర్లో ఈ టైంకి అసలు ఏది లాంచ్ చేసి 7:30కే బయటికి రాలేకపోతే ఈ టైంలోనే కొంచెం ఎండలో మనం స్పెండ్ చేస్తే విటమిన్ డి అమ్మా, విటమిన్ డి. విటమిన్ డి ఇప్పుడు కాదు, 11 తర్వాత విటమిన్ డి వస్తుంది అంటున్నారు. ఏదైనా ఏవో విటమిన్స్ వస్తాయి కదా, మార్నింగ్ కొన్ని విటమిన్స్ వస్తాయి. ఆ టైమింగ్స్ సన్ బాత్. కలుపు మొక్కలు ఎంత బలంగా, ఎంత పచ్చగా, ఎంత అందంగా వస్తాయో. ప్రకృతిలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. యాక్చువల్గా ఆయుర్వేదంలో పనికిరాని మొక్క అంటూ లేదు, శ్రీశ్రీ గారి కవితలాగే. తెలియక అటు వాల్యూస్ తెలియక అది ఏ మొక్క తెలియక దాన్ని యూజ్ చేసే విధానాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ప్రతి మొక్కకి కూడా, అంటే ఈ సృష్టిలో ప్రాణం పోస్తున్న ప్రతి జీవికి ఏదో ఒక అర్థం ఉంటుంది. అది మనం వెతుక్కోవాలి. అసలు మనం ఎందుకు పుట్టాము, మనలో ఏం శక్తి ఉంది, మనం ఏం సాధించాలి అన్న దాని గురించి, ఎందుకు క్రియేషన్ జరిగింది అన్న దాని గురించి సెర్చింగ్ చేయడమే. కానీ అది మనం చేయడానికి దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇంకొక దురదృష్టం ఏంటంటే, నువ్వు ఎందుకోసం క్రియేట్ చేయబడ్డావో దాని మీద సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకో దాని గురించి ఏదో ట్రై చేస్తూ ఉంటాం. నీ లిమిటేషన్స్ ఈ జన్మకి అంతవరకే. ఓకే, ఈరోజు నా వర్క్ గార్డెన్ వర్క్ అయిపోయింది. టీ ఇస్తావా? అబ్బో అబ్బో స్నానం చేయాలంటే ప్రసాదం దేవుడిని కట్టేస్తాడా? బాబులు కూడా రాకూడదా అన్నా? అన్నా, బాబు గోగినేనన్నా, రామ్ గోపాల్ అన్నా, సంజయక్క చూసావా? స్నానం చేయాలట, ప్రసాదం ఎవరట చెప్తాను. కంప్లైంట్ అది ఇచ్చేసి దొరికితే మామూలుగా ఉండదు మీతోటి. ఓకేలే, ప్రసాదం ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. ఇంతకీ ఏంటి పూజ? మార్గశిర లక్ష్మీవారం పూజ. మార్గశిర లక్ష్మీవారం పూజ ఈ రోజు నుంచే మొదలు. ఓకే, నేను తొలి లక్ష్మీవారమే నోము వచ్చుకున్నాను. సరే, మన వ్యూవర్స్ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు. మార్గశిర లక్ష్మీవారం పూజ సందర్భంగా లక్ష్మీవారం పూజ సందర్భంగా వ్యూవర్స్ అందరికి శుభం జరగాలి, అమ్మవారి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మా వ్యూవర్స్ అందరి తరపు నుంచి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను.